గొప్పలకు పోయి తిప్పలు పడేటోళ్ళు మన మధ్యలో మస్తు మంది కనిపిస్తుంటారు. అయితే గొప్పగా బతుకుట్ల తప్పులేదు, గొప్పోళ్ళం కావాలే అని అనుకున్నట్ల తప్పులేదు. కానీ ఎంత గొప్పోళ్ళమైనా సరే మాట విషయంలో వెనక ముంగట చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే నిన్నీయాల ఏం మాట్లాడినా అందులో తప్పులు ఎంకులాడేటోళ్ళు చాలా మంది తయారైనరు. ఇక చూడుర్రి ఇక్కడ ఎట్లయిందా. మా నాన్న వదందారు ఇంకా 500 ఎకరాలు మొన్ననే 16 ఎకరాలమ్మి ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇక గిదే ముచ్చట మీద ఇప్పుడు కిరికిరి అవుతున్నది. వరంగల్ జిల్లా పువ్వు పార్టీ లీడర్లు 70 కోట్ల ముచ్చటను ఎలక్షన్ ఆఫీసర్ల ముంగడికి తీసుకుపోయినరు. అసలు ముచ్చట ఏంటిదంటే ఎలక్షన్ల ఆఫిడవిట్ల కొండా సురేఖక్క పేరు మీద 1 ఎకరం, ఆమె ఇంటి ఆయన పేరు మీద 13 ఎకరాలే ఉన్నదని చూపించిండ్రాట. మరి అసోంటప్పుడు 16 ఎకరాలు అమ్మినా అని కొండా మురళి ఎట్లా చెప్పిండు? గా 70 కోట్లు ఎక్కడికి ఎంచి వచ్చినాయి, గా కథ ఏంటిదో చూడుర్రి అని ఎలక్షన్ల సంఘానికి ఫిరాదయ్యిండ్రు. ఈ ముచ్చట మరిగా ఎంత దాకపోతుందో ఏమో గాని ఎసోంటి కేసులు పెట్టినా ఎవరికి ఫిరాదైనా భయపడేది లేదన్నట్టు మాట్లాడిండు సురేఖక్క ఇంటి ఆయన. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటారు తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగా. ఇది ఒకటే కాదు, మరిగా 70 కోట్ల ముచ్చట ఏంటిదే అన్నా అని అడిగితే ఏమన్నాడో చూడర్రే. అందులో తల్లి అన్నది, మా వయసులకు ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే. కానీ ఈరోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తామంటే నేను జోకులో చెప్పిన. కానీ కొండ సూర్యకి ఉన్నది ఎక్కడ ఉన్నారే, అది ఉంది, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది, వంచన ఇల్లు. ఏదో జోకులో మాట్లాడినా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక చెయ్యి పార్టీ పెద్ద మనిషి మీనాక్షి మేడంను కలవనికే పట్నం వచ్చిన ఆలుమగలు అన్ని ముచ్చట్లు ఆమెకు మొదలు చేసిండ్రాట. పడ్రాని లీడర్ల మీద 16 పేజీల లేఖ రాసిచ్చిండ్రాట. ఏమైతే గాని గీ నడుమ సురేఖక్క పేరు, ఆమె ఇంటి ఆయన పేరు రాజకీయాలలో గట్టిగా నొత్తున్నది కదా అనుకుంటారు పబ్లిక్.